స్వామి ప్రసాదం. స్వామి ఆగండి, ఆ ఇంటికొద్దు. ఎందుకు స్వామి? వాళ్ళు క్రిస్టియన్స్, మన ప్రసాదం తినరేమో. స్వామి ఆగండి, మా ఇంటి దాకా వచ్చి ప్రసాదం పెట్టుకుని వెళ్తున్నారేంటి? మీరు క్రిస్టియన్స్ కదా స్వామి, తినరేమో అనుకున్నాను. క్రిస్టియన్ ఏంటి, హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, మనందరం ఒకటే స్వామి, పెట్టండి ప్రసాదం. అందరూ మీలాగా అనుకుంటే ఎలాంటి కులమత భేదాలు ఉండవు స్వామి. మొన్న విజయవాడలో వరదలు వచ్చి అతలాకుతలం అయినప్పుడు హిందువులు భోజనం తీసుకొచ్చి ఇచ్చారు, క్రిస్టియన్స్ భోజనం తీసుకొచ్చి ఇచ్చారు, ముస్లిమ్స్ భోజనం తీసుకొచ్చి ఇచ్చారు. కడుపు నింపుకున్న వాడికి ఏ కులం వాడిచ్చాడు, ఏ మతం వాడిచ్చాడు అవన్నీ తెలియదుగా స్వామి. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. అవును స్వామి, మీరు చెప్పింది నిజమే. మన పూజించే దేవుడు ఒకటి కావచ్చు కానీ మనమంతా ఒకటే. మన కష్టాలు ఉన్నప్పుడు ఒకరొకరు సాయం చేసుకోవాలి స్వామి. డేవిడ్ స్వామి, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మనందరినీ కలపడానికి.